హాయ్ అండి, మా షణ్ముఖ క్రియేషన్కి వెల్కమ్ అండి. ఈరోజు స్పెషల్ చికెన్ అని ఇవి చూపెడుతున్నాను అనుకుంటున్నారా? ఇవన్నీ కావాల్సిన పదార్థాలండి. నేను 400 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. ఒక్క నైట్ కోసానికండి. ఇందులో 2 ఉల్లిపాయలు, 400 గ్రామ్స్కి కావాల్సిన చికెన్కి 2 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిర్చి, ఒక కట్ట పుదీనా. ఇది ఫ్రెష్గా చేసుకోవడానికి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇది చికెన్ అండి, 400 గ్రామ్స్. ఇందులో వాటర్ పోసి చికెన్ మునిగేటట్టు చేసి దాంట్లో ఉప్పు పసుపు వేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్గా ఉప్పు వేసి నీళ్ళల్లో కొద్దిసేపు నానబెట్టాలండి. ఈ ఉల్లిగడ్డలను ఇట్లా పొడవుగా కట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి, అదే ఉల్లిగడ్డను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ఏం ఉపయోగం, టేస్ట్ ఏంటి, దాన్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. మొన్న ఒక వీడియోలో ఈ ఇనుప కత్తి గురించి అడిగాను. ఎందుకు కూరగాయలు వీటితోటే కట్ చేస్తారు, స్టీల్ వాటితోటి కూడా కొంతమంది కట్ చేస్తారు. ఆ వీటి వల్ల అసలు ఏంటి దీని స్టోరీ కమెంట్స్ పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నా అండి. చికెన్కి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నా. కొంచెం టేస్ట్ కోసానికి మసాలా కూడా, ఒక బిర్యానీ ఆకు, కొంచెం సాజీరా, చిన్న దాల్చిన చెక్క, లవంగా, మీ ఆప్షన్ అండి. ఇప్పుడు ముందుగా ఆయిల్ అండి, 4 స్పూన్లు. ఫోర్ స్పూన్స్ ఆయిల్ పోసానండి. ఇప్పుడు ఈ కొంచెం మసాలా, ఇందులో ముందుగా ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకోవద్దండి. ఆయిల్లో వేసుకుంటే కూర కారం వస్తుంది. ఇది స్పెషల్ చికెన్ అండి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిగడ్డలు తొందరగా ఫ్రై కావాలంటే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల మాడవు, బ్రౌనిష్ కలర్ అవుతాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయండి సాల్ట్ వేయడం వల్ల. కొంచెం కలర్ చేంజ్ అవుతుండగా పచ్చిమిర్చి వేసుకోవాలి. చికెన్ చూడండి, మనం చికెన్ ఎందుకు ఉప్పు నీళ్ళలో నానబెట్టాలంటే, మనం అక్కడ షాప్లో వాళ్ళు కట్ చేసినప్పుడు మురికి అవన్నీ అంటుతాయి కదండి, దానికి కోసానికి కడుక్కోవాలండి. గోల్డెన్ బ్రౌన్ అయినాయండి ఆనియన్స్. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపుని వేసి కలుపుకోవాలి. కూర ఎలా చేసుకున్నా టేస్ట్ వస్తే చాలండి. ఏది ముందు ఏది వెనకాల వేసినా పర్వాలేదు, టేస్ట్ ముఖ్యమండి. ఇప్పుడు ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి, 1/2 స్పూన్ వేస్తున్నాను. టేస్ట్ని బట్టి ఎక్కువ వేస్తే ఘాటు ఉంటుందండి. చికెన్ని బట్టి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి, లేకపోతే బాగుండదు. అల్లం వెల్లిగడ్డ పేస్టే వస్తుంటుంది. తర్వాత పుదీనా వేసుకోవాలి.
కడిగి కట్ చేసి పెట్టుకున్న పుదీనా, ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ అందులో వేయాలి. నేను ముక్కలు కట్ చేయలేదండి, చికెన్ అలాగే వేసాను, కాకపోతే కడిగి వేసుకున్నాను. కలుపుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాలు కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ ఎందుకు ముక్కలుగా నేను కట్ చేయలేదంటే అవి ఉడికిన తర్వాత విడిపోతాయి కదండి, కలిపితే మళ్ళీ పీస్ అంత టేస్ట్ ఉండదు. అంతా కలిపి మూత పెట్టుకోవాలి. చికెన్ నీరు దాంట్లో కడిగిన నీరు అంతా కొంచెం ఇంకిపోగానే కొంచెం కలిపి ఉప్పు కారం వేసుకోవాలండి. వాటర్ లేకుండా పోయింది. త్రీ స్పూన్స్ సాల్ట్ అండి. మనం ముందు వేసుకున్నాం కదా, తక్కువ పడితే వేసుకోవచ్చు. ఒక స్పూన్ కారం, ఎక్కువ తినేవాళ్ళు ఇంకా వేసుకోవచ్చు. కానీ మరీ అంత కాదు, డబ్బాయి కలుపుకోవాలండి. తర్వాత అప్పాలా లైట్ బాగానే వస్తుంది. ఇగో అంతేనా.